తండ్రి, ఇంతవరకు నాయన పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. ఇప్పుడు నాయన నీ దాసునైనా నన్ను వాడుకోనండి. మీ సంగమునకు, నీ బిడ్డలకు ప్రభా, మీ దేహములో అవయములైనటువంటి ప్రభా, నా తన ప్రతి అవయవానికి ఏ వాక్కు అవసరమో అది అందించి, సరిచేసి, నడిపించి, చెక్కమని, తీర్చిదిద్దమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగిడి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రతి వారు గట్టిగా ఆమెన్, ఆమెన్. కూర్చోండి. అందరూ బైబిల్ తీయండి. అందరూ మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ బైబిల్ తీయండి. ఇలా బైబిల్ చూపించండి. ఏయ్ బైబిల్ తోసరి. అయ్యి దాని మీద బైబిల్ వెళ్ళే ట్యాగ్ బంది ಮತ್ತೆ ಚರ್ಚಿಗೆ ಅಲ್ಲಿ ತಗೋ, ನಿಮ್ಮ ಅಮ್ಮ ತಗೋ ಬೈಬಲ್ ತಗೋ. ಆಮೇಲೆ ಓದಂಗಿಲ್ಲ ತಗೋ ಬೈಬಲ್ ತಗೋ. బైబిల్ తోసరి, బైబిల్ తోసరి. ಎಲ್ಲ బైబిల్ చూపించండి, చూపించండి, బైబిల్ చూపించండి. వచ్చే వారం బైబిల్ లేదనుకో బయటకు వేస్తాను. బైబిల్ చూపించండి. ఇదేం తెలుసా? చూపిండి. నా బైబిల్ కన్నా పర్వాలేదా మీ బైబిల్? ఒకసారి నా బైబిల్ పోయండి, ఒకసారి చూస్తామంట. ఇది 3.5 కేజీలు ఉంటుంది. మీ తూకం వేసుకుని కాబట్టి 3.5 కేజీలు నా బైబిల్. ఇది బ్రతికిస్తుంది. చెప్పండి, అందరూ చెప్పండి. ఇది నన్ను బ్రతికిస్తుంది. ఇది లేకపోతే నేను చచ్చిన శవమే. బైబిల్ లేకుండా చర్చికి వచ్చేది, కొడివిలు లేకుండా సేనుకు పోయేది, మేస్త్రులు తేప లేకుండా సిమెంట్ ప్లాస్టిక్ చేసేది అవుతుందా? కొడివి లేకుండా గడ్డికి వస్తారా? నీ పేరు నాగరాజు కదా? కొడివి లేకుండా గడ్డికి వస్తుందా నాగరాజా? తేప లేకుండా మేస్త్రి ప్లాస్టిక్ చేస్తాడా? కనీసం బైబిల్ కొనుక్కోండి. చదివేకి రాకపోయినా పర్లేదు. నేను ఒకటి చెప్పిన, మీకు ఎంతమంది తెలుసు పీటర్ పాస్టర్ తెలుసా? ఆయన పుట్టినరోజు బట్టలు కొనుక్కోడు తెలుసా మీకు? ఆయన బైబిల్ కొంటాడు. క్రిస్మస్కి కూడా ఆయన బైబిల్ కొంటాడు. ఆయన సంవత్సరానికి ఒక బైబిల్ కంపల్సరీ చదివి వివరణకి ఇస్తాడు. నా దగ్గర 3 బైబిల్ ఉన్నాయి ఆయనవి. మీకు పుట్టినరోజు బట్టలు లేకపోతే చెప్పు సుధారని కొట్లాడుతుంది మేమతో. సంవత్సరం ఒక పుట్టినరోజు వస్తుంది, ఒక ఫ్రాక్ తెచ్చేకి రాదా? బైబిల్ కొనండి. ఫ్రీ బైబిల్ కావాలంటే అందరూ చేతులు ఎత్తారు, కొనుక్కోరు. బైబిల్ మనుషుని జీవితాన్ని మారుస్తుంది. ఎంతోమందిని మార్చింది. మీకు తెలుసా? జైల్లో చాలామంది ఖైదీల్ని మార్చింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారిని హోటళ్ళల్లో బైబిల్ మార్చిన చరిత్ర నా దగ్గర చాలామంది ఉన్నాయి. అయితే మిమ్మల్ని బ్రతికించినా మీరు బైబిల్ కొనుక్కోవడానికి సిగ్గుపడుతున్నారు, మోసడానికి అవమానపడుతున్నారంటే మీ అంత దరిద్రులు మళ్ళీ ఎవరుండరు. బైబిల్ లేకుండా చర్చికి రావడం, బుక్స్ లేకుండా స్కూల్కి పోవడం ఒకటే. రాసినావా వచ్చేసి? నేను పొద్దు చెప్పొద్దు రాసుకొని రావాలని రాసుకొచ్చినావా? ఇప్పుడు రాసుకొని రాలేదనుకో పోలేదు నీకు. ఇప్పుడు తీయండి, అందరూ బైబిల్ తీయండి. దానియేలు గ్రంథము 13వ అధ్యాయం, 12వ అధ్యాయం. దానికి ముందు ఒక పని చేద్దామంట. దానియేలు గ్రంథము ఋతు 13ನೇ అధ్యాయ 12ನೇ ವಚನ ಓದು. దానియేలు 13ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನ ನೋಡು. ಸರಿಗೆ ಇಲ್ಲ? ಸೂರಿ ಬೈಬಲ್ చూపి. ಕೀರ್ತನೆ 152ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನ ಓದು.
అశ్విని ఓదు అశ్విని, మళ్ళీ తీస్తున్నావు నువ్వు కూడా. ఎన్ని కీర్తనలు ఉన్నాయో తెలియదు. సమయాలు జెనసిస్ చాప్టర్ 52 2nd వర్స్ చదువు. తీ ఉంది కదా, తీ ప్రీతి. ఏమిటిది? ఏమిటి లేదు? ఎన్ని ఉన్నాయి? చాలాసార్లు లేని వెతుక్కుంటాం కదా మనము. లేని వెతుక్కుంటారు చాలామంది. ఉన్నవి తెలుసుకోరు, లేనివి వెతుకుతాం. ఉన్న వాటిలో తృప్తి ఉండదు కొంతమందికి, ఉన్న వాటిలో కూడా తృప్తి ఉండదు. అది దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని ఉన్నట్టుగానే మనం నేర్చుకోవాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మీ బైబిల్లో పైన దానికి ఒక పేరు ఉంటుంది, ఒక టైటిల్ ఉందా మీ బైబిల్లో? టైమ్ ఆఫ్ ది ఎండ్. తెలుగు బైబిల్లో, ಕನ್ನಡ ಬೈಬಲ್ ಏನಿದೆ? ಕನ್ನಡ ಬೈಬಲ್ಗೆ ಏನೈತೆ ಮೇಲೆ? ಯಾವ ಸಮಾಪ್ತಿ? ಹೇಳ್ರಿ. ಇವು ನಾವು ಎಲ್ಲಿದ್ದೀವಿ? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో పైన ఏముంటుందో తెలుసా నా బైబిల్లో? మహాశ్రమల కాలం. చెప్పండి, మహాశ్రమల కాలం. చెప్పండి, అందరూ చెప్పండి, గట్టి చెప్పండి, గట్టిగా. నువ్వు చదువు. నీ పేరేమి? హర్ష కదా? హర్ష ఓదు. హర్ష ద బుక్ ఆఫ్ డానియల్ 12th చాప్టర్ రీడ్. నేను చదువు రాదు అని లేదు. ఇదేం తెలుసా? భయం. ఏమిది అని చెప్పండి. ఏమిది? భయం. వాడికి రాదు, హర్షకి చదువుకి వస్తుంది. భయం. ఏమన్నా తప్పు చేస్తే అంకుల్ ఏమంటాడు? చదివేకొచ్చు, భయం. ఈ భయం ఆత్మీయ జీవితాన్ని కృంగతీస్తుంది, పడగొడుతుంది. ಓದಕ್ಕೆ ಬರುತ್ತೆ, ಅದೇ ಭಯ. ತಪ್ಪು ಹೋದ್ರೆ ಏನು ಅನ್ಕೊಂತಾರೆ, ತಪ್ಪು ಹೋದ್ರೆ ಏನು. ನೀನು ಅನ್ಕೊಂಡು ತಪ್ಪೇ ಹೋಗ್ಬಿಡ್ತೀರ ಲಾಸ್ಟಿಗೆ. బైబిల్ చదివేదాన్ని నేర్చుకోవాలి, తరబేతి ఇంట్లో రావాలి. అసలు ఇది చూడండి, మహాశ్రమల కాలంలో తప్పించబడాలంటే వాక్యం ఉండాలి. ఇప్పుడు మనం శ్రమల కాలంలో ఉన్నాం, బహుభయంకరమైన శ్రమల కాలం. అంతేకాదు, విగ్రహారాధన ఎక్కడ చూసినా విచిత్రంగా జరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసిన విగ్రహాలు డబ్బులు ఇచ్చి మళ్ళా కూర్చోబెట్టించి రోడ్లు బ్లాకులు చేయించి, ఇవన్నీ ఏం తెలుసా? మన దేశానికి లేక మన పట్టణానికి శాపం వస్తూ ఉంది. బైబిల్ చెప్తుంది విగ్రహారాధన శాపం. బైబిలే కాదు, వేదాలు కూడా చెప్పేది అదే, విగ్రహ ఆరాధన శాపం అని వేదాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇప్పుడు మనుషులు విగ్రహాలుగా ప్రవర్తిస్తున్నారు. అసలు మాట్లాడరు, మౌనంగా, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు, మౌనం. బైబిల్ తెరవరు, వాక్యం చదవరు, పాటలు కూడా పాడరు. దేవుని సన్నిధిలో విగ్రహాలలాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. అయితే దానియేలు ప్రకటన గ్రంథానికి పోల్చి చెప్తున్నాడు. దానియేలు ప్రకటన గ్రంథానికి కలగబోయే ఆ యొక్క దినాన్ని గూర్చి ఆయన రాస్తున్నాడు. ఇప్పటి దినాన్ని గూర్చి ఆయన రాస్తున్నాడు. ఇక్కడ మహాశ్రమల కాలంను గూర్చి రాస్తూ ఉన్నాడు. మనం ఈ కాలంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆర్ ఎండ్ డేస్. ఎండ్, అంత్యం. ನಾವು ಅಂತ್ಯಕಾಲ ಕನ್ನಡದಲ್ಲಿದೆ ನೋಡು, ಯುಗ ಸಮಾಪ್ತಿ. యుగ సమాప్తి అని చెప్పండి, యుగ సమాప్తి. మరి యుగ సమాప్తిలో మనం ఉన్నాం కదా, మరి ఎలాగున్నాం, ఎలాగ బ్రతుకుతున్నాం? ఈ యుగ సమాప్తిలో మనల్ని బ్రతికించేది వాక్యమే. నేను పడిపోకుండా నీ వాక్యము నాకు
చూడండి, నేను జారిపోకుండా నీ వాక్యము నాకు బోధించు అంటాడు దావీదు. వాక్యాన్ని మనం యుగ సమాప్తిలో నెమరు వేసుకో. రేపు బ్రతికించేది వాక్యమే కానీ డబ్బులు కాదు. కరోనా టైంలో మీరు చూడండి, లక్షల కోట్ల డబ్బులు తెచ్చి బయటపడేశారు రోడ్ల మీద. బ్రతికించండి, బ్రతికించండి, బ్రతికించండి. ఎంతమంది బ్రతికారు డబ్బులు పోసి? డబ్బులు బ్రతికించదు. డాక్టర్ కూడా బ్రతికించారు. డాక్టర్ చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు ఎక్కడ చూసిన రోగాలు ఎన్ని ఏమంటారు, కొత్త కొత్త రోగాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త రోగాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త డాక్టర్ పుట్టుకొస్తారు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు యుగ సమాప్తిలో. దేవుళ్ళు డాక్టర్లు రోగాలు, దేవుళ్ళు డాక్టర్లు రోగాలు. నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను చదివే ముందు ఒకసారి మీరు నాకు 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 అర్థం కాలేదు ఈ పాట. నిజంగా చూడండి, ఏమైనా చేయగలడు. మరి చదువు రాకుండా చదువు నేర్పాడు దేవుడు. చదువు రాకుండా నేర్పిస్తాడు. నేర్చుకునే ఆసక్తి ఉండాల. బెంగళూరు మైసూరు మధ్యలో ఒక ఊరుంది బిడిది అని. శేషరత్నం అని ఒక ఆమె ఉందాడ. మనం ఎవరో మాట్లాడారు ఆమె గురించి. నేను విన్నాను ఆమె గురించి మొన్న రీసెంట్గా. నేను, అమ్మ, సతీష్ సారు అందరూ పోయినాం ఆమె చూసేకి. ఆమె అప్పుడే ఒక 70 ఏండ్లు దాటిన ముసలామ. ఆమె చెప్తుంటే నాకే ఆశ్చర్యమైంది. ఇప్పుడు నాకు ఆ పాట ఇప్పుడు నామ వస్తుంది. ఇప్పుడు పాడే పాట ఏమైనా చేయగలడు దేవుడు. ఆమె 1వ క్లాస్ కూడా చదవలేదు. బైబిల్ మొత్తం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం అక్షరం పొల్లు సొన్న ఎక్కడున్నాయి ఏమున్నాయి కళ్ళు మూసుకొని చెప్తుంది ఆమె. ఎట్లా తెలుసా? పిల్లలు చదివేటప్పుడు వింటుందంట ఆమె ఫస్ట్. ఆ విన్న తర్వాత ప్రార్థించిన దేవుని, దేవా నాకు బైబిల్ చదివేకి రావాలా నేర్పి అని. ఆయన అసలు చదువులేనాయమ్మా. ప్రపంచంలో అప్పుడే 80-90 దేశాల్లో వాక్యం చెప్పకపోయిందంట. ఆయమ లెక్కేసుకోండి. ఎవరాయమ్మా? చదువు ఉందే లేనాయమ్మా? ఎందుకు వాడుకున్నాడు దేవుడు ఆమెని? ఆసక్తి ఉండాల. ఏముండాలా? మీరు కొంతమంది తలలో 4 ఎంటికలు ఉంటాయి మగవాళ్ళకి. అవి 4 తెల్లెంటికలు ఉంటాయి. అద్దం కాడ కూర్చొని శనివారము ఎంత ఆసక్తో దేనికి చెప్పండి, చెప్పండి. 4 ఎంటికలు ఉన్నోడికి అంత ఆసక్తి ఉంటే ఇంకా 4 బాగుండి అన్ని తెల్లెళ్ళు ఉంటే ఇంకెంత ఆసక్తి ఉంటుంది. ఈ పై రూపానికి చాలా ఆసక్తి ఉంటుంది. అయితే లోపల ఆత్మకి ఆసక్తి లేదు చాలామందికి. మనం అంత్య దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాము, యుగ సమాప్తిలో ఉన్నాం. యుగ సమాప్తిలో ఏం జరుగుతుందో తెలియనటువంటి దుస్థితిలో సంఘం ఉంది ఈరోజు. 3 రోజుల కింద జమ్మూ కాశ్మీర్ కొట్టుకుపోయింది, మనాలి కొట్టుకుపోయింది, హైదరాబాద్, కరీంనగర్, కడప, తిరుపతి వర్షాలకు కొట్టుకుపోతూ ఉన్నాయి. తెలుసా మీకు? బైబిల్లో చెప్పినవి నెరవేరుతున్నాయి. అయితే అంత్యకాలంలో జరిగే దాని గురించి దానియేలు చెప్తున్న మాటలు తొందరగా చదువుకుందాం. 13 వచనాలు ఉన్నాయి. మనం 13 వచనాలు ధ్యానించుకోలేము కానీ కొన్ని చూసుకుందామంట. ఆ శ్రమల కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. నెంబర్ 1, ఎన్నటికీ, హలో, ఎన్నడూ రాని కష్టాలు వస్తాయి రేపు మీకు ఖచ్చితంగా బారూక్ సంఘానికి. అంటే నేను ఉన్నాను దాంట్లో. నేను చెప్పలేదు అన్నమాట, బైబిల్ చెప్తుంది అన్నమాట. చాలామంది ఏమంటే యేసుప్రభు నమ్మకం నీ కష్టాలు తీరిపోతాయి, యేసుప్రభు నమ్మకం నీ బాధలు తీరిపోతాయి, నీ అన్ని తీరిపోతాయి. నిజమే తీరిపోతాయి. అవి ఒకవైపు అయితే ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు, అంత్యకాలములో లేక యుగ సమాప్తిలో మీకు శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి శ్రమలు? మిమ్మల్ని బాధ పెట్టే కాదు, మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఏమంటారు, బంగారుని పుట్టమి వేసిన తర్వాత ఏమంటారు బంగారు? అమ్మా, పుట్టం వేసిన తర్వాత బంగారు ఏమని తెలుసా మీకు? మలినమంతా పక్కకు పోతుంది,
మంచి బంగారు వస్తుంది, అప్పుడు సువర్ణముగా మారుతుంది. శ్రమలు లేకపోతే క్రైస్తవులకి అది మంచిది కాదు. శ్రమలు ఖచ్చితంగా రావాలి. ఆ శ్రమలలో మనము జయభరితులం అవ్వాలి. అయితే శ్రమ పడేటప్పుడు మనం ఒకరే ఉండం. అది మీకు తెలుసా? దానియేలుకి శ్రమ వచ్చింది, ఒకడే ఉన్నాడా, ఎవరో పక్కన ఉన్నారా? ఏమన్నాడు నెబుకద్నెజరు? మనం వేసింది ఒక్కడనే కదా, వీళ్ళేమి ఇద్దరున్నారే అన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోకు శ్రమ వచ్చింది, వాళ్ళు అగ్నిగుండంలో వేసినారు. ఎంతమంది ఉన్నారా? 4. అంటే మన చిత్రం ఇంకొకరు ఉంటారు ఖచ్చితంగా. అందుకే అన్నాడు, శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏమొచ్చినా నేను మీకు తోడై ఉంటాను. ఇప్పుడు అంటాడు మిఖాయేలు, అప్పుడు మిఖాయేలుని తోడుపెట్టాడు. అది ఇప్పుడు ఇక్కడ మనకు యేసు ప్రభు తోడై ఉన్నాడు, మనతో ఆయన నడుస్తూ ఉన్నాడు. అందుకే మనం పాట పాడతాం కదా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా ఏమన్నాడు యేసు ప్రభు? విడవను ఎడబాయను. ఎప్పుడు దాకా అడి చెప్పండి. కడదాకా మనం నిలబడాలి. మనం నిలబడలేము చాలాసార్లు. అయితే బైబిల్లో ఈ వచనం బాగా అర్థం చేసుకోండి. నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. చర్చికి వచ్చిన వాళ్ళందరూ తప్పించుకోరు. కానుకలు దశంభాగాలు ఇచ్చి ప్రబ్బల్లో పాలు పొంది, లేక బ్యాగులు వేసుకొని, లేక బైబిల్ పట్టుకొని బల్ల గుద్ది చెప్పిన వారందరూ తప్పించుకోడు. ఎవరు తప్పించుకుంటారో ఇక్కడ దానియేలు బాగా రాస్తున్నాడు. ఆయన పుస్తకం ఒకటి ఉంటుంది తెలుసా మీకు? ఆ పుస్తకంలో మన పేరు రాయబడి ఉండాలి. ఆ పుస్తకంలో మన పేరు రాయబడకపోతే మనము రాబోయే శ్రమలు తప్పించుకోలేము, నరకాన్ని మనము తప్పించుకోలేము. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో రేపు ఒక రాజ్యముగా చేరిన నీ ప్రజల మీదకి శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలు తప్పించుకోవాలంటే ఆ ప్రజల పేర్లు ఆయన గ్రంథంలో రాయబడాలి. జీవ గ్రంథము వేరు, గొర్రెపిల్ల గ్రంథం వేరు, 2 గ్రంథాలు ఉన్నాయి. అందుకనే మోషకు మాట అంటాడు, నాకు ఆ మాట ఒక్కోసారి భయం పుట్టిస్తుంది, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలోని తీసివేసిన పర్వాలేదు అంటాడు. అంటే అర్థమేమి? కొన్నిసార్లు జీవ గ్రంథంలోని పేరు కొట్టివేయబడుతుంది. జీవ గ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది. అయితే గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడి ఉండాలి. అక్కడ కనుక పేరు కొట్టివేయబడితే అది బహు భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకన్నాడు ఇక్కడ దానియేలు, ఎవరి పేరైతే జనులలో మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. మీకు తెలుసా, సమాధులు కూడా ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో నీ పేరు రాయబడితేనే డెత్ సర్టిఫికేట్ వస్తుంది. ఆడ కొంతమంది డెత్ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్లు ఉండవు. హాస్పిటల్లో పుట్టిన వాళ్ళకి ఆడ పేర్లు ఉంటాయి. ఇంట్లో పుట్టి ఒక 6 రోజులు 7 రోజుల్లో పోయి మనం ఆడ మున్సిపాలిటీలో పేరు రాపించిన తర్వాత ఎప్పుడైనా పోతే మనం బర్త్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేదని మళ్ళీ ఏం చేయలేడు, కోర్టుకు పోవాలా, లాయర్ని పెట్టుకోవాలా, కోర్టు మీద నిలబడాలా, అప్డేట్ చేయించుకోవాలా, చాలా తత్తంగం ఉంటుంది. ఈ డెత్ సర్టిఫికేట్ కూడా అంతే. వాడు హాస్పిటల్లో చనిపోతే పేరు గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్ట్ పోతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో. ఒకవేళ ఇంటికి చచ్చిపోతే ఆడ శవం అదేముంటుంది, సమాధి కాడ ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో పేరు రాసుకుంటుంటాడు. ఈ మధ్యలో ఆడ ఎవరు ఉండట్లేదు, మనమే పేరు రాపించుకోవాలి మున్సిపాలిటీకి పోయి చచ్చిపోయినాక. అది ఇక్కడేం రాయబడిందంటే గ్రంథంలో రాయబడినది ఒకటైతే, రెండవది అంటుంది చనిపోయిన వారు లేపబడతారంట, లేస్తారంట. ఈ రోజుల్లో చాలా సార్లు చూస్తున్నాను, అనేకులు ఈ చనిపోయిన వారిని ఎలాగ లేపడం అనే దాని మీద ధ్యానం చేస్తున్నారు. దాని మీద ఒక
సైంటిస్టులు ఏమంటారు, శాస్త్రజ్ఞులు రీసెర్చ్ చేస్తున్నారు, చనిపోయిన వారిని ఎలాగ బ్రతికించాలి, లేక చనిపోకుండా ఎలాగ మనము వాళ్ళను కాపాడుకోవాలి అని. అయితే మనుషుడు ఎంత ప్రయత్నం చేసినా ప్రతి వానికి చావు తప్పదు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పడు. అయితే పుట్టాలన్నా చావాలన్నా బ్రతకాలన్నా మరలా దేవుని చిత్తములోనే ఉండాలి, దేవుని ఉద్దేశంలో ఉండాలి. అయితే ఇక్కడ అంత్య దినాల్లో జరగబోయే విషయాల్లో ఈ మహాశ్రమల కాలంలో ఏమంటే సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. చూడండి, ఈ మేలుకునేవారు రేపు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మేఘాల మీదకి ఎత్తబడడం వేరు, విడవబడడం వేరు. ఈ రెండు తర్వాత ఏంటంటే లేపబడిన వారిలో రెండు రకాలుగా జీవిస్తారంట. ఒకరేమో నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నరకమునకు. నిత్య నరకము, నిత్య జీవం. చెప్పండి, నిత్య నరకము, నిత్య జీవము. ఇప్పుడు మనం ఎక్కడుండాలి? మీరు ఎక్కడుండాలి? మీరు నిత్య జీవమా నిత్య నరకమా? నిత్య జీవములో నిత్య నరకంలో అంటే మీ పేరు ఎక్కడ ఉండాలి? దేవుని గ్రంథములో లిఖించబడి ఉండాలి. అయితే ఇక్కడ దానియేలు అంటున్నాడు, కొందరు లేస్తారన్నారు. అందరు లేస్తారన్నాడా? అందరూ లేస్తారు. చచ్చిపోయిన మీ తాత, మీ అవ్వ, మీ ముత్తాత, అంతకు ముత్తాత ఎవడ చచ్చినా వాడందరూ ఖచ్చితంగా లేస్తారు. ఆ రోజున లేచిన తర్వాత రెండు గుంపులు ఉంటాయి. మేకలన్నీ ఒకవైపున, గొర్రెలన్నీ ఒకవైపున. మేకల గురించి ఏమన్నాడు? నిందల పాలయ్యి తర్వాత ఎక్కడికి పోతారంటారు? నిత్యము హేయము అంటే నరకం. హేయమైన స్థలం అంటే నరకం. ఎవరి పేరైతే దేవుని గ్రంథములో ఉండదో వారు లేచిన ఆ క్షణము నుండి వాడు మరలా ఆడిపోతాడంట, నరకానికి పోతాడు. నరకంలో వాడు చాలా వేదన అనుభవిస్తాడు. అది హేయమైనటువంటి వేదన. ఆ వేదన తప్పించుకోవాలంటే బైబిల్ అంటుంది నీ పేరు దేవుని గ్రంథంలో రాయబడి ఉండాలి. దాని తర్వాత 3వ వచనం అంటున్నాడు, బుద్ధిమంతులై నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు చూడండి. ఈ 3వ వచనము అంత్య దినములలో లేక యుగ సమాప్తిలో చాలా ప్రాముఖ్యమైంది. మనము జ్యోతుల వలె ప్రకాశించాలి, అనేకులను యేసు క్రీస్తు యొద్దకు నడిపించాలి. మనందరికీ తెలుసు, ఒక నక్షత్రం 3 జ్ఞానుల్ని ఎక్కడ నడిపించింది? యేసు ఉన్న స్థలానికి. ఇంకా 4 ఉన్నారు. ఆ 4 ఒక పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు పాదాల యొద్దకు తీసుకొని వచ్చారు. అందుకనే వారి పేర్లు ఆకాశమందు జ్యోతుల వలె ఉన్నాయంట. ఈ అంత్య దినాల్లో లేక ఈ శ్రమల కాలంలో చివరి రోజుల్లో దేవుడు ఆశిస్తున్నది, ఆయన ఎదురు చూస్తుంది ఏమని తెలుసా? మనము జ్యోతుల వలె ప్రకాశించాలి. మనము కొందరినైనా నరకానుడి తప్పించాలి, కొందరినైనా ఆ నిత్య జీవంలోనికి నడిపించే వారిగా ఉండాలి. అలా ఉండాలంటే మనం అంత్యకాలంలో జరగబోయే సంగతులను గూర్చి జాగ్రత్త వహించాలి. మరి మన పేరు, నీ పేరు దేవుని గ్రంథంలో ఉందో లేదో ప్రతిరోజు పరీక్షించుకోవాలి. అది ఎలా పరీక్షించుకోవాలంటే నీ ఆత్మలో నీకు తెలిసిపోతుంది. నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మలో ఎలాగున్నావో నీకు అర్థమవుతుంది. నువ్వు శరీరేచ్ఛలను శరీర ఆశలతో నువ్వు జీవిస్తుంటే నీకు అర్థమవుతుంది, ఓహో నేను శారీరకంగా ఉన్నాను కాబట్టి నాకు నరకం, లేక నేను ఆత్మీయతలో ఉన్నాను కాబట్టి నాకు నిత్య జీవమని నీకే నీ మనసాక్షి చెప్తా. అందుకే అన్నాడు, నీ మనసాక్షి గద్దించినప్పుడు లోబడమన్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. మహాశ్రమల కాలం సమీపిస్తుంది. ఒక రాజ్యముగా చేరిన దేవుని పిల్లలను గురించి వాక్యం సెలవిస్తుంది ఏమంటే, ఆ రాజ్యములో ఉన్నవారు తమ పేర్లు దేవుని గ్రంథములో
లిఖించబడ్డాయో లేవో చూసుకోవలసిన వారై ఉంటున్నారు. దేవుని గ్రంథములో నీ పేరు లిఖించబడకపోతే నీవు హేయమైన నరకానికి వెళతావు. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉంటే నిత్య జీవములో యేసుక్రీస్తుతో పరలోకాన్ని ఆనందిస్తూ సంభ్రమిస్తూ ఉంటావు. ఇవి రెండు నువ్వు భూమి మీదే కోరుకోవాలి. పరలోకమైన భూమి మీద కోరుకోవాలి, నరకాన్నైనా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే కోరుకోవాలి. క్రీస్తు నందు ఉంటే నిత్య జీవమునకు వారసులవుతాం. క్రీస్తులో లేకపోతే నరకానికి పాత్రులు అవుతాం. వారసత్వము కావాలా లేక పాత్రులు అవడం కావాలా? మీకు మీరే తీర్మానం తీసుకోండి. నిత్య జీవానికి వారసులు అవ్వడం, ఆయన చెప్పినట్టు వినడం. నరకానికి పాత్రలు అవ్వడం, నటించడం, పాత్ర ఇష్టానుసారంగా నటించి ఆ పాత్రకు తగినటువంటి జీవితాన్ని గడించడం. ఈ లోకములో అనేకమైనటువంటి పాత్రలు నటించి ఆ నటన జీవితానికి సంబంధించినటువంటి జీవితంలోనే వారు లోకాన్ని ముగించిన వారై ఉన్నారు. అది యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న వారు నిత్య జీవానికి వారసులై ఆయన ఆస్తి అంతటిలో ఆయన ఉన్న స్థలానికి వారు కూడా వారసులై ఆ వారసత్వంలో ముందుకు సాగుతున్నారు. మరి ఈ రోజున నిత్య జీవానికి వారసుడవు అవుతావా లేక నరకానికి పాత్రుడవు అవుతావా? నీకు నువ్వే తీర్మానం తీసుకో. పరిశుద్ధుడా, ప్రేమయుడ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా పిలిచారు. మేము వారసత్వం కోల్పోతే నరకానికి పాత్రులం అవుతాం. గనక నరకానికి పాత్రులుగా అవ్వకుండా ఉండాలంటే మా పేర్లు ప్రభా గొర్రెపిల్ల గ్రంథములో లిఖించబడి ఉండాలి. అలాగే ప్రభా మేము నాయన నశించుచున్న వారిని ప్రభా నాయన తప్పించి ఆకాశమందు జ్యోతుల వలె వెలుగుచు ఈ అంత్య దినాల్లో కొందరినైనా ప్రభా రక్షణ మార్గంలోనికి నడిపించి వారిని ప్రభా మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయుటకు నాయన మీరు వాడుకోమని కోరుచున్నాము తండ్రి. మరి నాయన ముఖ్యంగా నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన మాట నమ్మదగినది ప్రభా. ఈ అంత్యకాలంలో రాజ్య వెలుగులో ఉన్నామని అనుకున్న ప్రజలు రాజ్యములో ఉన్నారే కానీ ఆ రాజ్య సంబంధమైన గ్రంథంలో వారి పేర్లు ఉన్నాయో లేవో పరీక్షించుకోవడానికి మర్చిపోతున్నారు ప్రభా. అందుకనే మీరు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నేను కూడా ప్రభా వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులకి ప్రభా నాతను హెచ్చరిస్తూ నా పేరు ప్రభా గ్రంథములో లేకుండా తప్పిపోతే నేను భ్రష్టుడిని అయిపోదునేమో తండ్రి. అలాంటి భ్రష్టత్వం నాకు వెళ్ళకుండా నిత్య జీవనకు వారసులాగా నన్ను నా కుటుంబాన్ని మరి నాకు అప్పగించిన ఈ చిన్న మందను ప్రభ మీరు దీవించి ఆశ్రయించి మేమందరూ ప్రభ నిత్య జీవములో నీతో పాటు ప్రభ ఉండులాగున మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.